నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆచార్య సంకేత శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. శివార్పణ. నమస్కారం. అయితే సంక్రాంతి రాబోతోంది. సంక్రాంతి అనగానే మనం మిగతా పండగల్లా ఒక రోజు అలా కాకుండా ఇది 3 రోజులుగా జరుపుకునే పండుగ. కానీ ఇది ప్రాంతాన్ని బట్టి జరుపుకుంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో 3 రోజులు ప్రత్యేకంగానే జరుపుకుంటారు, కొన్ని ప్రాంతాల్లో మొదటి 2 రోజులు మాత్రమే జరుపుకుంటారు, కొన్ని ప్రాంతాల్లో 1 రోజుగా జరుపుకుంటారు. ఇలా రకరకాలుగా చూస్తూ ఉంటాం. మళ్ళీ చేసుకునే విధానంలో కూడా ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ పెద్దవాళ్ళు ఎలా అయితే అనుసరించారో వాళ్ళని అనుసరించి వీళ్ళు జరుపుకోవడం ఇలా చూస్తుంటారు. సంక్రాంతి అనగానే కొన్ని ప్రాంతాల్లో కీడు పండగ అని చెప్పి అన్ని రకాల పనులు చేయకూడదు అని చెప్పి, సంక్రాంతికి ముందర శుభకార్యాలు ప్రయాణాలు ఇలాంటివి ఉండకూడదని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు నిజంగా ఏంటి సంక్రాంతి యొక్క వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటండి? మన హిందువులు ఆచరించేటువంటి పండుగలలో అతి ముఖ్యమైనటువంటిది సంక్రాంతి. మీరు వేరే ఏ పండుగలు తీసుకున్నా చాంద్రమానం ప్రకారంగా తిథులను బట్టి నిర్ణయిస్తారు. ఉదాహరణకు చెప్పాలంటే శ్రీరామ నవమి అంటాం. అంటే నవమి తిథి రోజు చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి నవమి తిథి రోజు చేసేటువంటి పండుగ. బలిపాడ్యమి అంటాం. అంటే ఈ పండుగలు ఏవైనా దీపావళి ఉందనుకోండి, అమావాస్యలు జరిపేటువంటిది. ఇవన్నీ కూడా తిథులను అనుసరించి చేసేటువంటి పండుగలు. కానీ ముఖ్యంగా సంక్రాంతి వచ్చేసి సూర్యుని యొక్క గమనాన్ని బట్టి ఆధారం చేసుకొని నిర్ణయించేటువంటి పండుగ. మనం చూస్తుంటాం ప్రతిసారి జనవరి 14 వస్తుంటుంది. ఎందుకు అది? మిగతా పండుగల్లో చాలా మార్పులు వస్తుంటాయి. మనకి 12 సంక్రాంతులు ఉంటాయండి. 12 రాశులు కదా. 12 రాశుల్లో సూర్యుడు గమనం చేస్తుంటాడు. అంటే ప్రతి నెలలో ఒక సంక్రాంతి ఉంటుంది. సూర్య సంక్రమణం చెందిన మరి ఇప్పుడు ఈ 12 ఉండగా ఈ మిగతా 11 మనం విశేషంగా జరుపుకోము ఎందుకని? ఇదే ప్రత్యేకంగా ఎందుకు జరుపుకుంటాం? మంచి ప్రశ్న అది. మనము కాలగమనాన్ని చూస్తే యుగాలు, సంవత్సరాలు, ఆయనాలు, ఋతువులు, మాసాలు, అట్లాగే పక్షములు, అట్లాగే తిథులు, జాములు, యామాలు, ఇట్లాగా మనము కాల విభజన చేస్తుంటాం. దీంట్లో మన సంవత్సర కాలాన్ని తీసుకుంటే సూర్యుడు 12 రాశుల్లో సంచారం చేసేటువంటి సమయాన్ని మనం ఒక సంవత్సర కాలంగా తీసుకుంటాం. ఒక సంవత్సరాన్ని విభజన చేసినప్పుడు ఉత్తరాయణము, దక్షిణాయనము అంటుంటాం. అంటే సూర్య గమనాన్ని ఆధారం చేసుకునేటువంటి పండుగ ఇది. సంక్రాంతుల్లో 12 సంక్రాంతులు ఉంటాయి, కానీ ముఖ్యంగా చూసేది మకర సంక్రమణం. అందరు గుర్తొచ్చేది ఏంటంటే 12 సంక్రాంతుల్లో 11 సంక్రాంతులు గుర్తుకు రావు. సంక్రాంతిగానే జనవరిలో వచ్చేటువంటి మకర సంక్రాంతిని గుర్తొస్తుంది. అంటే ఈ మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఎప్పటి నుంచి? మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. 6 మాసాల కాలం అయితే మకరంలోకి వచ్చినప్పటి నుంచి 6 మాసాల కాలం అయితే ఉంటుందో ఆ సంచార కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం. ఆ తర్వాత కర్కాటక ప్రవేశం అప్పటి నుంచి కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు. ధనస్సు రాశిలో సూర్య సంచారం చేసినటువంటి 6 మాసాలు దక్షిణాయన కాలము అంటాం. దక్షిణాయన కాలం అంతా కూడా అనుష్ఠానాలకి, జపాలకి, సాధనలకు చెప్పబడితే ఆధ్యాత్మికంగా ఉత్తరాయణ పుణ్యకాలానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఉత్తరాయణంలో దేవతా ప్రతిష్టలు, శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం. అందున మనం చూస్తే భారతదేశం అనాది కాలం నుంచి వ్యవసాయ ఆధారితమైనటువంటి సాంప్రదాయం కలిగినటువంటి దేశం కనుక ఈ పంటలన్నీ కూడా ఇప్పుడే చేతికొచ్చేటువంటి సమయం. ఆషాఢ మాసంలో అప్పుడు వ్యవసాయ పనులు ప్రారంభం చేస్తే ఇప్పుడు పుష్కలంగా అప్పుడు వేసినటువంటి పంటల ధాన్యం అంతా కూడా ఇంటికి చేరుకునేటువంటి సమయం. ఎప్పుడైతే ఇంటికి పంట ధాన్యం వస్తుందో అంటే ధాన్యలక్ష్మి అంటుంటాం. ఆ ఇల్లంతా కూడా వైభవంగా కలసంతరించుకొని ఉంటుంది. కనుక ఈ సంక్రాంతికి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ సంక్రాంతిని ముఖ్యంగా 3 రోజులు జరుపుకుంటుంటాం. భోగి ఎందుకుంటున్నానంటే భోగాన్ని అనుభవించేది. కష్టపడ్డాము, ద్రవ్యమంతా మన ఇంటికి చేరుకుంది, పంట పాడి పశువు అంతా కూడా సమృద్ధిగా ఉంది. మనం మాట వింటుంటాం, పశువుకి తింటే బలం, మనిషికి ఉంటే బలం అని. ఆ ధాన్యం అంతా కూడా చూసి రైతు మురిసిపోతుంటాడు, ఇంత ధాన్యం ఇంటికి చేరింది అని చెప్పి కనుల పండగగా ఉంటుంది. అదే సమయంలో పిలిచి తాంబూలాలు ఇవ్వడం, దానం ఇవ్వడం మన సనాతన సాంప్రదాయం ఒక గొప్ప విషయం ఏంటంటే దానం చేస్తుంటాం మనం. సో మనకు వచ్చిన దాంట్లో వాయినాలని, నోములని, రకరకాలుగా పేర్లతో దానం మనకు కలిగింది, కాస్త దానం చేస్తుంటాం. విశేషంగా సంక్రాంతికి దానాలు ఇవ్వాలంటారా? అవును. ఎట్లాగో పాడి ధాన్యం అంతా కూడా ఇంట్లో విశేషంగా ఉంటుంది. నోముల రూపంలో పండు ఫలాలంతా కూడా దానం చేస్తుంటాం. దానం వల్ల వచ్చేటువంటి పుణ్యం కూడా చాలా విశేషంగా మన సాంప్రదాయంలో చెప్పబడింది. ఇప్పుడు ఈ హరిదాసులు రావటము ఇదంతా మనం దానం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ కాబట్టి హరిదాసుల సాంప్రదాయం సంక్రాంతికి ప్రత్యేకించి ఉందంటారా? మనం ఏమనుకుంటాం అంటే ఈ మధ్య చూస్తుంటాము, దానం చేస్తుంటాం, దానం చేసి ఏ ప్రయోజనం కోసం దానం చేస్తామంటే వారికి ఏదో ఉద్ధరిద్దామని కాదు,
మనమేదో సమాజానికి పనిచేస్తున్నామని చెప్పేసి మనం చూస్తుంటాం. ఒక పండు దానం చేస్తాడు, 1000 మంది చెప్తారు సోషల్ మీడియా వేదిక. అవునండి. కనుక ఆ దానం ఎప్పుడైనా గుప్తంగా చేయమన్నారు. గుప్త దానం చేసినప్పుడు ఆ ఫలితం వాడికి వస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళు చేసే దానాల ఆర్భాటం హడావిడి ఏదైతే ఉందో వాళ్ళకి ఆ ఫలితం రాదంటారా? చేసిన పాపము పుణ్యము చెప్పుకుంటే పోతాయంట. చేసిన పాపము అంతే, పుణ్యము అంతే. కనుక దానం గుప్తంగా చేయాలి. నిజంగా మీకు నీడు ఉంది అయినప్పుడు మీకే ఇవ్వడం ధర్మం అది. కానీ మీకు ఇచ్చాను 100 మంది చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉంది. సో ఆ దానం చేసిన పుణ్యఫలం కాస్త పోయినట్టు. కనుక సంక్రాంతిలో వాయినాలు, తాంబూలాలు, మన ప్రతి యజ్ఞ కార్యక్రమాలు కావచ్చు, మన పూజా కార్యక్రమాలు చూస్తుంటాం, దానం చేస్తుంటాం. అట్లాగా భోగి రోజున భోగి మంటలు విశేషంగా చూస్తూ ఉంటాము. ప్రత్యేకించి చాలా మంది భోగి మంటలు అనగానే ఇంట్లో ఉన్న పాత వస్తువులు, పాత బట్టలు, చాలా మంది చీపుర్లు కూడా వేస్తూ ఉంటారని చెప్పి విన్నాము. నిజంగా అగ్ని అంటే కూడా మనం దైవంగానే భావిస్తాము. అటువంటప్పుడు చీపుర్లు, ఈ పాతవి అన్ని అందులో వేయటం సరైన పద్ధతే అంటారా? చాలా విశేషమైనటువంటి ప్రశ్న అండి ఇది. చీపురు లక్ష్మీప్రదంగా భావిస్తారు. మనం కాళ్ళతో తన్నడం కావచ్చు. అవునండి. నడిచేటువంటి మార్గంలో కనీసం కాలు తగిన నమస్కారం చేస్తాం. వీటిని ఏం చేయాలి అంటే బయట పారేస్తే, మనం వేరే ప్రదేశాల్లో పారేస్తే మనం తొక్కడం కావచ్చు. అంటే అశుభ్రమైనటువంటి, అశుద్ధి ఉన్నటువంటి ప్రదేశంలో పారేస్తే దైవతా సమంగా భావిస్తాం కాబట్టి అది పక్కనిస్తాం. కాబట్టి ఏం చేస్తాం, దాంట్లో అగ్ని చేత దహనం చేయడం చేత ఆ దోషం రాకుండా పోతుంది. కనుక దాంట్లో అగ్నిలో వేయడం, తద్వారా భోగి మంటలు చేసుకోవడం. భోగాన్ని అనుభవిస్తాం కనుక భోగి అన్నాము. మనం చూస్తాం ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఒక నెల ముందు సరిగ్గా, అంటే ధనస్సు రాశిలో సూర్య సంక్రమణం ప్రారంభమైనప్పటి నుంచి మకర రాశిలో వచ్చే సంక్రమణం అయ్యే వరకు ఈ 30 రోజుల కాలం అంతా కూడా ప్రతిరోజు వైష్ణవాలయాల్లో విశేషంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. శుభకార్యాలు చేయరు కదా ఈ సంక్రాంతి సమయంలో, ప్రాంతాన్ని బట్టి అన్నారు. ఎప్పుడైతే ధనస్సు రాశిలో సూర్య సంచారం ప్రారంభమవుతుందో అప్పుడు దాన్ని శూన్యమాసంగా చెప్పారు. కనుక ఆ సమయంలో శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం ఉండదు. పుష్యమాసం అంటారు. సో ఇక్కడ ఈ పుష్యమాసం అయిపోగానే ఈ మకర సంక్రాంతం అయిపోయిన తర్వాత చేసే మన శుభకార్యాలు చేసుకుంటూ ఉంటాం. సూర్యుని ఆధారం చేసుకొని నిర్ణయించేటువంటి పండుగనే సంక్రాంతి. ఆ సంక్రాంతి మరుసటి రోజు కనుమ అంటాం. కనుమ చూస్తే మన సాంప్రదాయంలో గొప్ప విషయం ఏంటంటే కృతజ్ఞతాభావం కలిగి ఉంటాం. ప్రతి వస్తువు యందు దైవత్వాన్ని చూస్తుంటాం మనం. కనుక ఈ పాడి ఇంటికి వస్తుంది, పంటలు వస్తున్నాయి అంటే సహకరించినటువంటి పాడికి కూడా సభక్తికంగా పూజ చేస్తుంటాం మనం. కనుమ రోజు గోవులకి, వృషభాలకి. కనుమ రోజు పశువుల పండగ అంటారు. కనుక దానికి సహకరించినటువంటి పాలేర్లకి, వాళ్ళకి మాకు యథాశక్తిగా వచ్చినటువంటి ద్రవ్యంలో వారికి ఆస్తి ఇవ్వడము, కృతజ్ఞతాభావాన్ని ప్రదర్శించుకోవడం లాంటివని కనుమ రోజు చూస్తుంటాం. అంతేకాకుండా కనుమ రోజు కాకైనా ప్రయాణం చేయదు అంటారు. సో కనుమ రోజు ప్రయాణం చేయకూడదని ప్రమాణం కూడా ఉంది. శవదాహే గ్రామదాహే సపిండీ కరణేతత శక్త్యుత్సవే సంక్రాంతవు న గంతవ్యం పరేహని అని చెప్తారు. 5 కనుమలు ఉంటాయండి. గ్రామదాహే, గ్రామం దహించబడినటువంటి మరుసటి రోజు. శవదాహే, శవాన్ని దహించినటువంటి మరుసటి రోజు. సపండీకరణ అంటే మనం చేసే 12వ రోజు ఉంటుంది కదా, పోయిన తర్వాత ఆ 12 రోజు తర్వాత, ఆ తర్వాత శక్త్యోత్సవే, అమ్మవారి జాతర అయినటువంటి మరుసటి రోజు, సంక్రాంతి మరుసటి రోజుని కనుమ అంటుంటాం. ఈ 5 కనుమల్లో ప్రయాణం చేయకూడదు అంటారు. అది శ్రేయస్కారం కాదని చెప్పేసి 5 కనుమలు చెప్పారు. అందుకే కనుమ రోజు మనం కాకైనా ప్రయాణం చేయదు, కాకైనా బయలుదేరదు అన్నటువంటి మాట వింటుంటాం. పండగకు వచ్చినటువంటి వాళ్ళు ఆ మన దగ్గర ఉన్నటువంటి పాడిని పూజిస్తుంటాము. ఆ రోజు ప్రయాణం చేయడం అంత శ్రేయస్కరం కాదు. చేసిన పక్షంలో ఒకవేళ తప్పనిసరి చేయాల్సి వస్తే చేయకూడదు అని ఎప్పుడైతే ధర్మంలో చెప్పబడిందో దానికి అనేక విషయాల్లో ఆలోచించి మన పూర్వీకులు నిర్ణయం చేసినటువంటి సందర్భం. చేయవలసినటువంటి అత్యవసర సందర్భం వచ్చింది, హాస్పిటల్కే వెళ్ళాల్సి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు వేరే అవసరం కాదు, హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. అటువంటి సందర్భంలో ఇష్టదేవతారాధన అంటే భగవంతుని మనసులో స్మరణం చేసి వెళ్తే అశుభ ఫలితాన్ని తీవ్రత తగ్గుతుంది. కులదేవతను మనసులో స్మరించుకొని వెళ్తే అశుభ ఫలితాన్ని తగ్గుతుంది అని చెప్పేసి చెప్పబడింది. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఈ 5 కనుమలు సాధారణంగా ఎక్కడో అక్కడ ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ప్రతి మాసంలో కూడా మీరు సంక్రాంతి వస్తుంది, సంక్రమణం జరుగుతుంది, సంక్రాంతి వస్తుంది అన్నారు. మరి ఈ కనుమ రోజు పాటించాల్సిన ఈ విశేషమైన ఈ ప్రయాణం విషయం ఏదైతే ఉంది ప్రతి నెలలో ఆచరించాలో, ఓన్లీ ఇప్పుడు ఈ సంక్రాంతికే విశేషంగానా? ప్రతి నెల ఆచరించాలి, కానీ తప్పకుండా ఆచరించాల్సినటువంటిది మకర సంక్రమణం తర్వాత.
ప్రతి నెల ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా ఈ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది కనుక ఈ కనుమకు చాలా విశేషంగా చెప్పబడింది. ఇప్పుడు వ్యవహార రీత్యా పూర్వకాలం అంటే వ్యవసాయ సంబంధించిన కుటుంబాలు కనుక ఒక గ్రామాన్నే పట్టుకొని ఉండేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడున్న సందర్భాల్లో అనేక ప్రయాణాలు చేసినటువంటి సందర్భాలు కనుక అటువంటి సందర్భంలో కొంత మన శాస్త్రంలో గొప్ప విషయం అంటే కొన్ని మినహాయింపులు, కొన్ని ప్రాయశ్చిత్తాలు, కొన్ని పరిహారాలు అన్ని కూడా చెప్పబడ్డాయి. ఒకవేళ చేయవలసి వస్తే ఏంది, చేస్తే ఏంటి, చేయకపోతే ఎటువంటి నియమాలు పాటిస్తే దాని నుంచి అశుభాన్ని నుంచి బయటపడగలుగుతాము అని చెప్పబడ్డది. కానీ తప్పకుండా పాటించాల్సింది ఏంటి అంటే దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం ప్రారంభం అయ్యేటువంటి సమయంలో వచ్చేటువంటి కనుమ ఏదైతే ఉంటుందో ఆ కనుమ రోజు తప్పకుండా ప్రయాణం చేయకూడదు అని చెప్పారు. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు భోగి, సంక్రాంతి, కనుమ విశిష్టతని. ధన్యవాదాలు. నమస్కారం.